10 మంది వచ్చారు గుడి అంటారు, అవును 1000 మంది వచ్చారు దేవాలయం అంటారు, 1,00,000 మంది వచ్చారు పుణ్యక్షేత్రం అంటారు. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది కనుక వచ్చారంటే నిక్షిప్తమై ఉంటుంది ఒక చోట. ఆటోమేటిక్గా శక్తి ఎన్హాన్స్ అయిపోయి మీకు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అందరూ తిరుపతి వెళ్తారు, మీరు ఏదైనా కోరుకుంటారు, అది జరిగిపోతున్నది. ఎందుకంటే అన్ని కోట్ల ఆలోచన ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అంతా కూడా. మీరు కూడా అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళతో కలిసిపోతున్నారు. అదంతా కూడా యూనివర్స్ అక్కడ ఏం చేస్తుందండి, మీకు అనుకున్న పనులన్నీ అయిపోతూ ఉంటాయి ఆ టైంలో. అంటే మీకు అలాంటి అక్కడ నెగిటివ్ రాదు. మీ మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది, మీరు జీరోలో ఉంటారు, మీరు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు, అంతమంది మంచి జరగాలనుకుంటే మంచి జరిగిపోతుంది. ఇక్కడ ఏంటండి టోటల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషను, ఇక్కడ శక్తి లేదు. భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ, జియోపతిక్ స్ట్రెస్ ఉంది, చుట్టూ సోల్స్ ఉంటాయి కొన్ని కోట్ల మంది. అందులో మన కష్టాలు ఉంటాయి, మన తిట్టుకునే వాళ్ళు రోజు అప్పులు తీసుకుంటాడు ఎవడు, ఆ రోజు తిడతా ఉంటాడు, అదంతా కూడా వెళ్ళిపోతుంది. ఆ కష్టాలు ఇంకా మల్టిపుల్ అయిపోతున్నాయి. అందుకని ప్రతిదీ రూట్ లెవెల్లో ఒక్కోటి ఎక్కడెక్కడైతే బ్యారియర్స్ ఉన్నాయో అన్నీ మనకి ఈ శంబాలా శక్తితో తెలుసుకొని ఈ శంబాలా పవర్తో మీరు యాక్టివేషన్ చేసుకుంటే మీరు చేసిన సాధంతా ఫలిస్తుంది, ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి.